హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి మేతి పరాటా. మంచి హెల్దీ రెసిపీయే కాదండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. 10 నుండి 15 నిమిషాల్లో తయారైపోతుందండి. మెంతికూర ఆకుల్లో విటమిన్స్, మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అందుకే ఈ మెంతికూరతో మంచి పరోటా రెసిపీ చేసుకుందామండి. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మేతి పరోటా తయారు చేయడానికి ఫస్ట్ మెంతి ఆకులను తీసుకొని వాటర్లో బాగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3-4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, ఒక 1/2 స్పూన్ వాము ఇలాగా నలిపి వేసుకోండి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తర్వాత సన్నగా కట్ చేసుకున్న మెంతి కూర 1 కప్పు వేసుకోవాలండి. అందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, పిండి చాలా సాఫ్ట్గా తయారైంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాల్ సైజ్ అంత పిండిని కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలండి. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనకి పరోటా చేయడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలాగ పొడిపిండిలో అద్దుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలండి. పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది కరెక్ట్గా రావడానికి షార్ప్గా ఉన్న మూతను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే షేప్ అనేది చక్కగా రౌండ్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, అన్నింటిని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పరోటాలను వేసుకొని కాల్చుకోవాలండి. ఈ పరోటా కొంచెం కాలిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి లేదా ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. 2 వైపులా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని పరోటాలను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. మేతి పరోటాని ఈ విధంగా చేసుకుంటే ఎన్ని గంటలైనా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. దీనికి కాంబినేషన్గా వేరే కర్రీ ఏం అవసరం లేదండి. పెరుగుతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.